రూపాయలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడీ నుంచి వచ్చి పోస్ట్ 6 ఇవ్వాల్సిందిగా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు సార్. కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారని ఇస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్. రికార్డు చేస్తున్నానని నేను ఆవు అంటూ ఉన్నా కానీ ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సానుభూతితో దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైం 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తుపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో సార్ అది కట్ అవ్వలేదు. అదే బొడ్డు వెంకటేశ్వరరావు గారట, ఆయన ఎవరో టీడీపీ నాయకుడు, ఆయన ఈమెను వేధించారని. అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన రెస్పాండ్ అవ్వటం, పోలీస్ కేసు కట్టండి అని చెప్పడం కట్టారు. బట్ ఆ పాపం చూడండి ఎంత కన్నీళ్లతోటి ఆవిడ మాట్లాడింది. ఏంటి సార్ అంటే టీడీపీ వాసు గారు, ఇప్పుడు ఈ అంగన్వాడీలకు సంబంధించి కానీ ఆశా వర్కర్లకు సంబంధించి కానీ గ్రామ స్థాయిలో రాజకీయాలు ఎప్పుడైతే చొరబడ్డాయో పార్టీలు మారగానే వాళ్ళని రాజీనామా చేయమంటాం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఆ ఉద్యోగాల్లో చేర్చుకోవాలని ప్రయత్నించడం ఒక తంతుగా మారిపోయింది. దానిలో భాగంగా ఇట్లాంటి ఇప్పుడు ఇక్కడ ఆమెను ఎవరైతే వేధించారో ఖచ్చితంగా ఏమాత్రం ఉపేక్షించకుండా అతని మీద వాళ్ళు నాకు తెలిసి ఎస్సీ కులం అంటున్నారు కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఖచ్చితంగా వెంటనే లోపలేసే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఆమె ఆరోపణ చేస్తుంది కాబట్టి దానికి కన్సర్న్ లోకేష్ గారే చూస్తూ ఉంటారు కాబట్టి కార్యకర్తలు సభ్యత్వం ఆయన దీని మీద వెంటనే రెస్పాండ్ అయ్యి అట్లాంటి కార్యకర్తలు మా పార్టీలో ఉండజాలరు అనేది శాక్ చేయకపోతే గనక ఈ ఖచ్చితంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీద ఈ ప్రభావం పడుతుంది. వెంటనే దాని చర్యలు చేపట్టాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించారు. ఆయన స్థాయిలో పోలీసు కేసు పెట్టమని కూడా చెప్పారు. దానిలో ఆమె కూడా చెప్పింది. అయితే నేనేమంటానంటే పార్టీ తరఫున కూడా స్పందించాలి. పార్టీ తరఫున స్పందించడంతో పాటు ఇట్లాంటి వేరే వాళ్ళు పాల్పడకుండా ఒక ఇండికేషన్ అందరికీ కూడా ఒక హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం కూడా ఉందనేది నేను చెప్తాను. మన వేణుగోపాల్ గారు, జనసేన వేణుగోపాల్ గారు, కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ఇందాక రాజోళ్ళు చూశారు, ఇప్పుడు ఈవిడ్ని చూశారు, అక్కడేమో మీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యారట. ఆ పైగా వాళ్ళు అమౌంట్తో సహా చెబుతున్నారు 3 లక్షలు అంట. సిఏ, ఎస్ఐ, ఎమ్మెల్యే అంటే ఒక్కొక్కరికి వచ్చిన వాటా ₹1,00,000. ₹1,00,000 కోసం ఎందుకండి నేలకి పోయి నెత్తికి రాసుకోవటం? పార్టీకి అప్రదిష్ట కదా అది. వాసుదేవన్ గారు, ఇప్పుడు డిబేట్ లో నాకు సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ గారు సంక్షేమానికి ఒక ఇది ఫండమెంటల్ చెప్పాడు. అంటే సంక్షేమం ఇస్తే జీడిపి పెరుగుతుంది, అదే విధంగా కొనుగోలు శక్తి పెరుగుతుందని. సంక్షేమం ఇస్తే కొనుగోలు శక్తి పెరుగుతుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భ్రమలో ఉండడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో 11 సీట్లకు రావడానికి కారణమైంది. సంక్షేమం ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలో సంక్షేమాన్ని ఇస్తూ ఏదైతే ఇరిగేషన్ లో గానీ ఇండస్ట్రీలు కానీ చెప్పిన దాంట్లో మళ్ళీ తర్వాత ఈ మాట కూడా చెప్పాను. దీనివల్ల కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి, వాటిని సరిదిద్దుకుంటాము, సవరించుకుంటాము అని కూడా చెప్పాను. ఇప్పుడు వాసుదేవన్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ జరిగిన మహిళకు జరిగిన అన్యాయము రాజోల్లో మీ ఎమ్మెల్యే గారు తీసుకున్న 3 లక్షల వ్యవహారం గురించి మాట్లాడండి. సమయం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. నువ్వు మాట్లాడినావు, నేను మాట్లాడి ఈ రోజు ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడాలా, మీరు మా మీద విమర్శలు చేయడానికి సంక్షేమానికి దళిత మహిళకు అన్యాయం జరిగింది మాట్లాడండి. జీడిపి అంటే జీడిపి పెరగాలంటే సంక్షేమం జీడిపి పెరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే భ్రమ, దాన్ని ఇంకన్నా తెలుసుకోండి. ఓన్లీ సంక్షేమం ఇస్తే రాష్ట్రంలో ఓట్లేసారు ప్రజలు, కొనుగోలు శక్తి పెరగదు.
ఏదైతే ఇండస్ట్రీస్ ఇరిగేషన్ వివిధ డెవలప్మెంట్ జరిగితే అవన్నీ ఉంటాయనే చెప్తున్నా నేను కూడా. జీడిపి మీరు పెరుగుతుంది. లేకపోతే మీ దాన్ని అర్థం కళ్ళు చేసుకోవాలి. చేసేది. వాసుదేవన్ గారు అదే విధంగా క్రాప్ హాలిడే గురించి చెప్పారు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎక్స్పోర్ట్స్ అనేది దానికి నీ సమాధానం ఏంటో చెప్పన్నా వేణుగోపాల్ అన్నా. గత ప్రభుత్వం కథ ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? పాడిందే పాడరా అని ఇంకెన్ని రోజులు చెప్తారు? మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారు? మీరేడున్నారు? ఇప్పుడు వచ్చేసి వెంటనే మీరు కూటమి నాయకులు అయిపోయినారు. గత ప్రభుత్వం అంతా మీకు తప్పుగా తెలుస్తుంది. మంచిదే. సబ్జెక్ట్ గురించి మాట్లాడు. కూటమి ప్రభుత్వానికి వచ్చానో ఏ ప్రభుత్వానికి సబ్జెక్ట్ మాట్లాడు. నేను 27 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నా. నువ్వు 27 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎన్ని పార్టీలు మాట్లాడతావో అది నీకు తెలియాలి. నేను నీ విజయానికి వదిలేస్తాను. వాసుదేవన్ గారు అజయ్ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. దయచేసి ఆ విద్యుత్ పాటించమని చెప్పు. నాకు సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడాలి. ఈ రోజు సంక్షేమం డిక్లరేషన్ మార్చేసి పైసా చెప్పి సంక్షేమం ఏదైతే జీడిపి ఇస్తేనే వేరే ఆన్సర్ కాదు కావాల్సింది. ఆడ జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడమన్నారు. అదే మాట్లాడతాను. నాకు సమయం ఇస్తే కదా. వాసుదేవన్ గారు నాకు లాస్ట్ లో సమయం ఇస్తామన్నారు. రైట్, ఓకే. అజయ్ గారు అడ్డుపడుతుంటే నేను సమాధానం చెప్పాలి. అజయ్ గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్ అండి. సమాధానం చెప్పాలి. అజయ్ గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. అజయ్ గారు వాళ్ళు ఏమంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు